హలో పీపుల్, వెల్కమ్ టు థర్డ్ ఎపిసోడ్ ఆఫ్ టెంపుల్ సిరీస్. ఈరోజు మనం ల్యాండ్ ఆఫ్ 5 రివర్స్ గురించి తెలుసుకుందాం. అది పంజాబ్. పంజాబ్లోని కొన్ని ప్రసిద్ధ దేవాలయాల యొక్క ఆధ్యాత్మికత మరియు అక్కడ ఉన్న అందమైన ప్రపంచంలోకి ప్రవేశిద్దాం రండి. ఈ ఆలయాలు భక్తి, చరిత్ర మరియు సంస్కృతి యొక్క గొప్ప కలయిక. మొదటిగా స్వర్ణ దేవాలయం శ్రీ హర్ మందిర్ సాహెబ్. పంజాబ్ అనగానే అందరికీ గుర్తొచ్చేది గోల్డెన్ టెంపుల్. ఏ సినిమా పంజాబ్ బ్యాక్డ్రాప్లో తీసినా మనం ఈ టెంపుల్ని చూడొచ్చు. సిక్కులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం అయినా కూడా అన్ని మతస్థుల ప్రజలు సందర్శిస్తారు. ఈ ఆలయం అమృత్సర్ నగరంలో ఉంది. దీనిని 16వ శతాబ్దంలో 4వ సిక్కు గురువైన గురు రామ్దాస్ ఒక కొలనును కట్టడం ద్వారా ప్రారంభించిన తర్వాత దాని చుట్టూ 5వ సిక్కు గురువైన గురు అర్జున్ దేవ్ ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఆ తర్వాత ఎన్నోసార్లు ధ్వంసం చేయబడింది. అప్పుడు మహారాజా రంజిత్ సింగ్ 19వ శతాబ్దంలో ఈ ఆలయానికి బంగారు పూత పోయించారు. ఈ ఆలయం అమృత్సర్ సరస్సు మధ్యలో ఉంది కాబట్టి దీనిని అమృతం యొక్క సరస్సుగా పరిగణిస్తారు. అలాగే 4 దిక్కులలో 4 ద్వారాలు అన్ని మతాల ప్రజలకు స్వాగతం పలికేలా నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణంలో మొఘల్ మరియు భారతీయ నిర్మాణ శైలిని మనం ఇక్కడ స్పష్టంగా చూడొచ్చు. అలాగే సిక్కులు పవిత్ర గ్రంథమైన గురు గ్రంథ్ సాహెబ్ ఇక్కడ ఉంచబడింది. ప్రతిరోజు వేలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. దుర్గియానా ఆలయం, లక్ష్మీనారాయణ ఆలయం అని కూడా అంటారు. అమృత్సర్ నగరంలో ఉన్న మరో ప్రసిద్ధ ఆలయం ఇది. దీన్ని 16వ శతాబ్దంలో హర్సాయి మల్ కపూర్ నిర్మించారు. ఈ ఆలయం కూడా ఒక పవిత్రమైన సరస్సు ఒడ్డున ఉంది. ఆ సరస్సు దుర్గాదేవి ఆశీర్వాదంతో ఏర్పడిందని అక్కడ ప్రజల యొక్క నమ్మకం. ఈ ఆలయం కూడా స్వర్ణ దేవాలయం యొక్క నిర్మాణ శైలిని పోలి ఉండడం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. ముక్తేశ్వర్ దేవాలయం. ఈ ఆలయం పఠాన్ కోట్ సమీపంలో ఉంది. ఇక్కడ శివుణ్ణి ముక్తేశ్వర్గా కొలుస్తారు. పూర్వం మహాభారత కాలంలో పాండవులు తమ వనవాస సమయంలో ఇక్కడ గడిపారని ఇక్కడ స్థల పురాణం. అందుకు ఆధారంగా ఇక్కడ ఉన్న కొండపై గుహలలో పురాణ శిల్పాలు ఉన్నాయి. అవి 5500 ఏళ్ల నాటివని నిరూపించబడ్డాయి కూడా. దేవీ తలాబ్ ఆలయం 51 శక్తిపీఠాలలో ఒకటిగా ఉన్న ఈ ఆలయం జలంధర్ నగరంలో ఉంది. ఇక్కడ దుర్గాదేవిని పూజిస్తారు. ఈ ఆలయం దగ్గర పవిత్రమైన చెరువు ఉంది. పంజాబీలో తలాబ్ అంటే చెరువు అని అర్థం. అమ్మవారి ఆశీర్వాదంతో ఆ చెరువు ఏర్పడిందని, అందులో స్నానం చేస్తే భక్తుల పాపాలు పోయి కోర్కెలు తీరుతాయని ఇక్కడ ప్రజల నమ్మకం. అందుకే దీనిని దేవీ తలాబ్ అంటారు. అలాగే ఇక్కడ సతీదేవి యొక్క కుడి చేయి పడిందని స్థల పురాణం. ఈ ఆలయంలో ప్రత్యేకంగా కాళీదేవి ఆలయం కూడా ఉంది. ఈ పురాతన ఆలయం అమర్నాథ్ గుహను పోలి ఉండడం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. బాబా రామ్ ధమన్ దేవాలయం. కసూర్ జిల్లాలో ఉన్న ఈ ఆలయంలో రామ్ ధమన్ను పూజిస్తారు. వాల్మీకి ఆశ్రమం. అలాగే రామాయణం వంటి మహాకావ్యాన్ని రాసిన వాల్మీకి ఆశ్రమం కూడా ఇక్కడ కాంగ్రాలోనే ఉంది. ఈ ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటా. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ and meet you in the next episode. Until then, stay tuned to our channel. Thank you.